నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త అని చెప్పొచ్చు. అయితే 6,000 పోస్టులు అనేది చాలా నామమాత్రం ఉంది. గతంలో కూడా 15 నుంచి 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కూడా ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా దీనికి సంబంధించి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అన్ని చాలా పాఠశాలలో, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకులు సరిగలేక చాలా తక్కువ మంది అధ్యాపకులతో రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలను కూడా గతంలో ఉండే దాదాపు 15,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మెగా డిఎస్సి 6,100 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దాదాపు సగం కూడా భర్తీ చేయట్లేదనే అభిప్రాయం అయితే ఉంది. అయితే నిరుద్యోగులు గడిచిన 5 సంవత్సరాలుగా ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసి ఉపాధ్యాయ టెస్టుల కోసం ఎదురు చూస్తూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో 6,100 పోస్టులు భర్తీ చేయడానికి ఈ రోజు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం ఇది చాలా వరకు శుభ పరిణామమే. 6,100 పోస్టులన్నీ భర్తీ చేస్తే చాలా మంది నిరుద్యోగులకి శాశ్వతమైన ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి గతంలో కూడా అటు అవనగడ్డ, అటు విజయవాడ ప్రాంతాల్లో ఎక్కడైతే డిఎస్సి కోచింగ్ సెంటర్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఎక్కడిక మంత్రులను నిలదీయటం, అదేవిధంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టడం, మెగా డిఎస్సిని నిర్వహించాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఆ ఆందోళన కొనసాగుతున్నటువంటి ఇలాంటి దశలో మెగా డిఎస్సిని ప్రకటించడం అనేది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్తగానే ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే సాధ్యమైంది ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే ఈ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తే బాగుంటుంది అనేది ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాల సూచనగా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి, విద్యాశాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రితో చేసేటటువంటి సమీక్ష సమావేశంలో ఒక డెడ్ లైన్ విధిస్తారు. రేపు ఎల్లుండిలోగా డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. విధి విధానాలన్నీ కూడా దాదాపు ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో సాయంత్రం జరిగేటటువంటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటటువంటి సమావేశంలో ఇది తుది నిర్ణయం తీసుకోవటం, రేపు ఎల్లుండిలోగా నోటిఫికేషన్ విడుదల చేయటం.